శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో సెప్టెంబరు 9వ తారీఖు మంగళవారం. ఈరోజు మరి పంచాంగము, ఫలితాలు, పరిహారాలు, ప్రత్యేకతలు విషయానికి వస్తే సూర్యోదయం అనేది ఉదయం 6:07 ప్రారంభమై సాయంకాలం 6:20 వరకు ఉంటుంది. ఇక తిథి విధియ అనేది సాయంకాలం 6:28 ముగిసి తర్వాత తదియ రావటం అనేది అయితే జరుగుతుంది. ఇక నక్షత్రం విషయానికి వస్తే కనుక ఉత్తరాభాద్ర నక్షత్రం అనేది సాయంకాలం 6:08 వరకు ఉంటుంది. తదనంతరం రేవతి. ఇక దినసరి యోగాల విషయానికి వస్తే గండ యోగం అనేది రాత్రి 11:59 వెళ్ళిపోయి తదనంతరం వృద్ధి యోగం రావటం అనేది అయితే ఉంటుంది. ఇక ప్రత్యేక యోగాల్లోకి వస్తే కనుక ఈరోజు మరి సిద్ధి, శుభం, సర్వార్థ సిద్ధి యోగం వంటి మంచి యోగాలన్నీ కూడా మనకి సాయంకాలం 6:08 వరకు కూడా ఉంటాయి. కనుక ఈ 6:08 మనం ఏదైనా సరే ముఖ్యమైన కార్యక్రమాలు శ్రీకారం చుట్టాలన్నా, ఏదైనా సరే ఇతర గృహోపదేశాలు పొందాలన్నా, మంత్రజప స్వీకరణ చేయాలన్నా ఇలా అన్నిటికీ కూడా ఈ సమయం అనేది మనకు ఉపయుక్తంగా ఉంటుంది. ఇక ఈరోజు అభిజిత్ లగ్నం అనేది 11:49 ప్రారంభమై మధ్యాహ్నం 12:38 వరకు ఉంటుంది. అమృత గడియలు అనేది మధ్యాహ్నం 1:42 నుంచి మధ్యాహ్నం 3:10 వరకు ఉంటుంది. విజయ ముహూర్తం అనేది మధ్యాహ్నం 2:15 ప్రారంభమై 3:14 వరకు 3:04 వరకు ఉంటుంది. ఇక బ్రహ్మముహూర్తంకి వస్తే కనుక తెల్లవారుజామున 4:33 ప్రారంభమై 5:20 వరకు ఉంటుంది. ఇక దుర్ముహూర్తాలు, వర్జాలు విషయానికి వస్తే వర్జం అనేది తెల్లవారుజామున 5:05 నుంచి ఉదయం 6:32 వరకు, అంటే తెల్లవారితే 10వ తారీఖు. రాహుకాలం అనేది మంగళవారం కనుక మధ్యాహ్నం పూట ఉంటుంది. 3:17 నుంచి 4:48 వరకు. దుర్ముహూర్తం అనేది ఉదయం 8:33 ప్రారంభమై 9:22 మళ్ళీ రాత్రి 11:03 నుంచి 11:50 వరకు కూడా ఉంటుంది. ఇక ఈరోజు మరి తారాబలం అనేది చూస్తే ఉత్తరాభాద్ర సాయంకాలం 6:08 వరకు ఉంటుంది. కనుక ఈ 6:08 వరకు ఎవరికి అనుకూలం అనేది చూస్తే మేషరాశిలో అశ్విని నక్షత్రానికి మరియు కృత్తికా నక్షత్రానికి, అదే రీతిలో వృషభ రాశి విషయానికి వస్తే కనుక కృత్తిక, మృగశిర నక్షత్రానికి, మిథున రాశి విషయంలోకి వస్తే మరి మృగశిర నక్షత్రం వారికి మరియు పునర్వసు నక్షత్రం వారికి, కర్కాటక రాశి విషయానికి వస్తే పునర్వసు 4వ పాదం వారికి, అలానే పుష్యమి నక్షత్రం వారికి అనుకూలం. సింహరాశి విషయానికి వస్తే మఖ నక్షత్రం మరియు ఉత్తర 1వ పాదం వారికి అనుకూలం. కన్యారాశిలో చిత్త 1, 2 పాదాలు, ఉత్తర 3, 2, 4 పాదాలకు అనుకూలం. తులారాశి విషయానికి వస్తే కనుక శతభిషం మినహాయించి మిగతా 2 నక్షత్రాల వారికి, స్వాతి నక్షత్రానికి మినహాయించి మిగతా 2 నక్షత్రాలకి అనుకూలం. వృశ్చిక రాశి విషయానికి వస్తే కనుక అటు జ్యేష్ఠ నక్షత్రం వారికి మరియు విశాఖ 4వ పాదం వారికి అనుకూలం. ధనుర్రాశి విషయానికి వస్తే కనుక మూలా నక్షత్రం మరియు ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అనుకూలం. మకర రాశిలో శ్రవణ నక్షత్రం తప్ప మిగతా 2 నక్షత్రాలకి అనుకూలం. ఇక కుంభరాశి విషయానికి వస్తే కనుక ధనిష్ట, పూర్వభాద్ర నక్షత్రాల వారికి, చివరిదైన మీనరాశిలో కూడా మరి రేవతి నక్షత్రానికి, పూర్వభద్ర 4వ పాదం వారికి అనుకూలం. ఇక ఈరోజు మరి దినఫలాల విషయానికి వస్తే కనుక
మేషరాశి వారికి ఖర్చులు పెరుగుతాయి. గౌరవ మర్యాదలకి భంగం వాటిల్లినప్పటికీ కూడా మీకు మీరుగా స్వయంకృతంగా తెచ్చుకునే ఇబ్బందులు కానీ, స్వయంకృతంగా అలకలు, కలతలు ఇలాంటివి గానీ ఏదైనప్పటికీ కూడా మీ యొక్క నియంత్రణ మీద ఈరోజు ఎక్కువ ఆధారపడటం అనేదైతే ఉంటుంది. వృషభ రాశి. వృషభ రాశి వారికైతే గనక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో మరింత ముందుకెళ్ళగలుగుతారు. ఒక సానుకూలమైన వార్త, సంఘటన మీ స్మృతి పదంలో నిలిచిపోతుంది. మిథున రాశి. మిథున రాశి వారికైతే గనక చాలా రోజుల తర్వాత కొంత ఆనందంగా గడపగలుగుతారు. నిజానికి గత కొద్ది రోజులుగా ఒక రకమైన వైరాగ్యము, ఉత్సాహం లేకపోవటం అనే దాని నుంచి ఈరోజు ఎంతో కొంత ముందుకు రావటం అనేదైతే కనిపిస్తుంది. మిమ్మల్ని మీరు క్రమంగా బలోపేతం చేసుకోగలుగుతారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికైతే గనక ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా, అవ్వవలసిన పనుల్లో కొద్దిగా ఆలస్యం ఉన్నప్పటికీ కూడా, మొత్తానికి చివరికి వచ్చేప్పటికి హమ్మయ్య! ఈ రోజున నాకు ఏమాత్రం ఊరట లభించింది అనే ఒక ఆనందంతోనే రోజు చేయటం అనేదైతే కనిపిస్తుంది. సింహరాశి. సింహరాశి వారికైతే గనక ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో మనస్పర్ధలు రావడానికి కూడా అవకాశాలున్నాయి. ఏవైనా అవమానాలు ఎదురవచ్చు. బళ్ళు, వాహనాలు నడిపేప్పుడు కూడా శ్రద్ధ తీసుకోండి. కన్యా రాశి. కన్యా రాశి వారికైతే గనక మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. చేసే పనుల్లో బద్ధకం పెరుగుతుంది. పెళ్లి చేసుకుందాం అనుకునే వారికి కొంతవరకు ద్వారాలు తెరుచుకుంటాయి. సంతానం కావాలనుకునే దంపతులకి ద్వారాలు మూసుకుంటాయి. మొత్తం మీద మిశ్రమ ఫలితాలు ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తులారాశి. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే ఉంటుంది. ఇటు సంతాన పరంగా అయితేనేమి, వ్యక్తిగతంగా అయితేనేమి, ఇతరుల బంధుమిత్రాదుల పరంగా అయితేనేమి ఎంతో కొంత ఊరట లభించడం అనేది అయితే ఉంటుంది. చేపట్టిన పనులన్నింటినీ కూడా ఒక పట్టుదలతో పూర్తి చేయడం అనేది అయితే ఉంటుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మానసిక చింత ఉంటుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ కలిసి రావు. అనారోగ్యాలు పెరుగుతాయి. బంధుమిత్రాదుల ధనవ్యయ తాకిడి ఎక్కువ అవుతుంది. ధనుర్రాశి. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మానసికంగా ఏదో రకమైన అలజడి అనేది అయితే కనిపిస్తుంది. ఇంట్లో ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా ఒత్తిడి వాతావరణం పెరిగే పరిస్థితులు అయితే లేకపోలేదు. మీకుగా ఏర్పడే సమస్యల కన్నా కూడా ఇతరులకు ఉండే బాధల ద్వారా మనం ఎక్కువగా ప్రతిస్పందించాల్సిన అవసరం అయితే కనుక ఎక్కువగా కనిపిస్తుంది. మకర రాశి. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఇటు దగ్గర ప్రయాణాల్లో లాభం ఉంది, దూర ప్రయాణాల్లో లాభం ఉంది. ప్రత్యక్ష మార్కెటింగ్ విభాగంలో ఉన్న వారికి లాభం ఉంది. ఎముకలు, కీళ్ళు, నరాలకి సంబంధించిన వైద్య రంగంలో ఉన్న వారికి లాభం ఉంది. మొత్తం మీద ఎక్కువ శాతం మందికి అయితే కనుక లాభమే పరమావధిగా ఈరోజు సాగిపోతుంది. కుంభరాశి. కుంభరాశి వారు ఈరోజు ఆర్థిక వ్యవహారాలు ఆచితూచి అడుగు వేయాలి. బాగా అవసరమైతే తప్ప ఆర్థిక విషయాలు జోలికి వెళ్లకుండా ఉండటం అనేది అవసరం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్స్, మరి ఇతర క్రెడిట్ కార్డ్ వ్యవహారాలు ఇలాంటి వాటికి ఎంతో కొంత దూరంగా ఉండటం అనేది అవసరం. మీనరాశి. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ప్రతి పని కూడా ఆలస్యంగా మందకొడిగా సాగటం అనేది అయితే ఉంటుంది. మనకు కూడా ఒక రకమైన వైరాగ్యం అనుకోండి, లేదా నిస్త్రాణ అనుకోండి, ఈ రకంగా కొంత శరీరం కూడా కలిసి రాలేకపోవటం అనేది అయితే ఉండొచ్చు. అయితే ఏ పనిలో కూడా నష్టాలు కానీ, మరీ చెప్పుకోదగిన లాభాలు లేకపోకుండా సామాన్యంగా సాగిపోవటం అనేది అయితే ఈరోజు ఉంటుంది. ఇక ఈరోజు విశిష్టతలోకి వస్తే కనుక ఈరోజు మరి ఉండ్రాళ్ళ తద్ది అనేది ఉంది. మరి స్త్రీలందరూ కూడా అంత ఆనందంగా చేసుకోవటం అనేది ఉంటుంది. ఇక ఇదే రోజు అశూన్య సైన వ్రతం అనేది కూడా మరొక వ్రతం అనేది ఈరోజు ఆచరించుకోవటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు మరి ఉత్తరాభద్ర మంగళవారం కలిసిన రోజు కనుక ఈరోజు మరి ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజిస్తే ఇటు శనిదేవుడు వల్ల వచ్చే ఇబ్బందులు అంటే ఉత్తరాభద్ర శని నక్షత్రం, దానివల్ల శనికి సంబంధించిన ఇబ్బందులు. మంగళవారం అనేది కుజుడు. సో కుజుడు శనికి సరైన పొసగడం అనేది ఉండదు కనుక
ఎక్కువ శాతం ఈరోజు ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవటం వల్ల మనలో ఉండే చనికావేశాలు కానీ, ఈరోజు మనం ఎదురయ్యే ప్రమాదాలు కానీ, ఇతరత్ర చికాకుల నుంచి కానీ మనం ముందుకు రావడానికి ఉంటుంది. కనుక ఈరోజు ఇష్టమున్న వాళ్ళు సింధూరం ధరించడం అనేది, అలాగే ఎక్కడైనా సరే కోవెల్లో ఆంజనేయుడికి సింధూరాన్ని అర్పించడం, సింధూరంతో గాని చేసినట్టయితే గనక మంచి ఫలితాలనేది ఉంటాయి. ఇక ఈరోజు మనం ఏదైనా సరే చదువుకోవాలనుకుంటే ఓం నమో భగవతే వాయునందనాయ నమః, ఓం నమో భగవతే వాయునందనాయ నమః అనేది చదువుకున్నట్టయితే గనక ఈరోజు ఉండే ఇబ్బందుల నుంచి ఎంతో కొంత మనం ఉపశమనం పొందడానికి ఉంటుంది.